ఇది ఏపీ స్కూల్ బోర్డ్ 2024లో జరిగిన SA1 కోసం రిలీజ్ చేసిన హిందీ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 7th క్లాస్ది. మళ్ళీ చెప్తున్నా, ఇది ఏపీ స్కూల్ బోర్డ్ ఇచ్చింది, ఏ స్కూల్లోని తయారు చేసిన పేపర్ కాదు. ఈ పేపర్ మనతో షేర్ చేసినది యోజిత. థ్యాంక్ యూ యోజిత ఫర్ షేరింగ్ దిస్ పేపర్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్యాసేజ్ చదివి మనం ఈ 5 క్వశ్చన్లకి ఆన్సర్ రాయాలట. హింసా కా అర్థ క్యా హై? ఇక్కడ ఇచ్చారు చూడండి. హింసా కా అర్థ హై కూదనా, జోర్ జోర్ సే కదం హిలానా. ఇక్కడ ఇచ్చేసారు మనకు ఆన్సర్. చావడి కిసే कहते हैं? చావడి అంటే ఏంటి? జహా నృత్య కియా జాతా హై ఉస్ స్థాన్ కో చావడి कहते हैं. ఇక్కడ కూడా ఆన్సర్ ఇచ్చేశాడు. నాట్కారి కిసే कहते हैं? ఎవరినంటారు? इस नृत्य में एक मुख्य नर्तक को नाटकारी कहते हैं. ఇలా రాయాలి. नाटकारी हाथ में क्या क्या लेकर नाचता है? नाटकारी एक हाथ में मोर के पंख और दूसरे हाथ में बांसुरी लेके नाचता है. ఇలా మనం ఆన్సర్లు ఇవ్వచ్చు. यह अनुच्छेद किस पाठ से दिया गया है? ఇది ఏ చాప్టర్ లోంచి అని అడుగుతున్నారు. ఆ చాప్టర్ పేరు మీరు తెలుసుంటుంది, అది రాసేయండి. నెక్స్ట్కి వస్తే ఇక్కడ కూడా మనకు ప్యాసేజ్ ఇచ్చారు. ఈ ప్యాసేజ్ చదివేయండి, ఆన్సర్లు మనం కింద ఇచ్చుకుంటూ వెళ్దాం. దీంట్లో కూడా మనకు 5 క్వశ్చన్లు, ఒక్కొక్క దానికి 1 మార్కు. మీ దగ్గర కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉంటే మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.com కి మీ పేరు ఊరితో సహా పంపించండి. అవి కూడా అప్లోడ్ చేస్తాం. అది ఏ సబ్జెక్ట్ పేపర్ అయినా పర్లేదు, ఏ డిస్ట్రిక్ట్ పేపర్ అయినా పర్లేదు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. झंडे के मध्य भाग में कितनी तीलियां होती हैं? ఎన్నున్నాయి? మనం ప్యాసేజ్ చదువుంటే 24. 24 तीलियां. ఆప్షన్ సి. हमारे झंडे को क्या कहते हैं? మన జెండాను ఏమంటారు? ఆప్షన్ బి తిరంగా. మూడో క్వశ్చన్. हमारे झंडे में कितने रंग है? ఎన్ని రంగులు ఉన్నాయి? 3 రంగులు. 3. ఆప్షన్ బి. నాలుగో క్వశ్చన్. झंडे के 3 रंग क्रम में क्या क्या है? వరుసలో ఆ 3 రంగులు ఏమేమి అంటే కేసరియా, సఫేద్, హరా. ఆప్షన్ ఏ. ఇది మన ఆన్సర్. తర్వాత झंडे के रूप को कब भारतीय कांग्रेस द्वारा स्वीकार किया गया? ఎప్పుడు మన ప్యాసేజ్కి వెళ్తే ఇక్కడ చూడండి 1931. సో 1931 ఎక్కడుంది? ఇక్కడుంది ఆప్షన్ ఏలో. सन 1931 మే. తర్వాత ఇక్కడ పోయం ఇచ్చారు, దానికి క్వశ్చన్లు కూడా ఇచ్చారు. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ లెక్కన 5 క్వశ్చన్లు 5 మార్కులు. తర్వాత ఇక్కడ కూడా ఇంకొక పోయం ఇచ్చారు, దాంట్లో 5 క్వశ్చన్లు అడిగారు. కాకపోతే ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఏమి ఉన్నాయో చూద్దాం. మోర్ కైసే ఆతా థా. ఫస్ట్ లైన్లో ఇచ్చారు చూడండి, నాచ్ నాచ్ కర్. ఇక్కడే ఆప్షన్ ఏ. मोर किसको बहलाता है? ఎవరిని? बच्चों को बहलाता है. ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, అది ఎక్కడుంది? ఆప్షన్ సి, बच्चों को. నానా రంగ్ కౌన్ దిఖాతా है? ఇది ఎవరి గురించి? పీకాక్ గురించి, నెమలి. ఆప్షన్ డి, మోర్. మోర్ కబ్ ఖుష్ హోతా है? కబ్ హోతా है ఇక్కడ ఇచ్చారు చూడండి, సావన్ మే ఖుష్ హోతా మోర్. సో సావన్ ఎక్కడుంది? ఆప్షన్ ఏలో ఉంది, సావన్ మే. బాగ్ బాగ్ కౌన్ ఉడ్ జాతా హై? ఎవరు? ఇది కూడా మనం నెమలి గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఆప్షన్ సి, మోర్. ఇలా మనం ఆన్సర్లు ఇవ్వాలి. ఇంక ఇవన్నీ మీకు పెద్ద ఆన్సర్లు, అవి మీరు మీ టెక్స్ట్ బుక్ నుంచి రాసుకోండి. నెక్స్ట్ మనం ఆప్షన్ బికి వెళ్తే అక్కడ కొన్ని ఆన్సర్లు ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఈ ఇమేజ్ని చూసి మనం 5 వాక్యాలు రాయాలట. ఏమున్నాయి ఇక్కడ? పేడుంది, లడ్కా ఉన్నాడు, లడ్కీ ఉంది, తర్వాత ఇక్కడేముంది? ఒక డీర్ కూడా ఉంది, పువ్వు ఉంది, ఫూల్ అని రాయొచ్చు. ఇలా వీటన్నిటిని ఏదో ఒకటి మీకు ఏదై ఐడెంటిఫై అవుతుందో దాని గురించి రాస్తే చాలు. ఇక్కడతో ఆప్షన్ ఏ అయిపోయింది. ఇప్పుడు మనం ఆప్షన్ బికి వద్దాం.
ఆప్షన్ బిలో మనకు 20 క్వశ్చన్లు, ఒక్కొక్క దానికి 1 మార్కు చొప్పున 20 మార్కులు. బచ్చే నాదాన్ ఉమ్ర్ కే కచ్చే హోతే హై. ఉమ్ర్ అనే దానికి అండర్లైన్ చేసిన దానికి అర్థం ఏంటి అన్నారు. ఏంటి ఉమ్ర్ అంటే? ఆయుష్ లేదా వయస్సు, అది. దానికి ఎక్కడుంది? ఆప్షన్ బి ఆయు. ముజే 2 దినోं సే బుఖార్ హై. దీని అర్థం ఏంటి? అండర్లైన్ వర్డ్. అండర్లైన్ ఏది చేశారు? బుఖార్. బుఖార్ అంటే జ్వరం. ఎక్కడుంది? ఆప్షన్ డి జ్వర్. ईमानदारी का फल मीठा होता है. अंडरलाइन वर्ड की ఆపోజిట్ వర్డ్ చెప్పాలంట. సో ఏంటి? మీఠా అంటే స్వీట్. మీఠాకి ఆపోజిట్ ఏంటి? మనకు కడవా. ఆప్షన్ ఏ. आप गाना बहुत अच्छा, बहुत मधुर, సారీ आपका गाना बहुत मधुर था. ఇక్కడ అండర్లైన్ చేసిన బహుత్ అంటే చాలా, ఎక్కువ అనేది అర్థం. దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? తక్కువ. ఎక్కువకి తక్కువ. ఆప్షన్ సి కమ్. అది దాని ఆపోజిట్ వర్డ్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో కరెక్ట్ మనకు స్పెల్లింగ్ ఉన్న వర్డ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ కుల్హాడి. ఇది మన కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్. తర్వాత 29వ క్వశ్చన్కి వచ్చామనుకోండి. 20ని హిందీలో ఏమంటారు అంటే 20ని బీస్ అంటారు. ఆప్షన్ సి ఇది కరెక్ట్ ఆన్సర్. తర్వాత 15 అనేది నంబర్స్ లో ఏంటి? 15 అంటే 15. ఎక్కడుంది అది? ఆప్షన్ డి ఇది. మే పాఠశాల జాతా హూ. దీనికి సినానిమ్స్, సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్స్ ఏవి అని అడుగుతున్నారు. పాఠశాల అంటే ఏంటి? స్కూల్. స్కూల్ కి ఇంకా సినానిమ్స్ ఏంటి? విద్యాలయ్, మదరసా. ఇవి. బచ్చే జననీకి జయ గాయంగే. జనని అంటే ఎవరు? మనని జన్మనిచ్చిన వారు. ఎవరు? మన అమ్మ. ఆ వర్డ్ కి సినానిమ్స్ కనుక్కోమంటున్నారు. పర్యాయవాచి సినానిమ్స్ ఎక్కడుంది? ఆప్షన్ బి మా, మాత. ఈ లెటర్స్ అన్ని కలిపితే ఏ వర్డ్ అవుతుంది అంటే ఆప్షన్ సి చుట్టి. ఇప్పుడు ఈ వర్డ్ ఏదైతే ఉందో నృత్య, దీన్ని మనం ఆల్ఫాబెట్స్ లో విడదీస్తే ఏది వస్తుంది? ఆప్షన్ ఏ నృత్య. ఇవి निम्नलिखित शब्दों में से द्वित्वाक्षर शब्द पहचानिए. ఏదది? ఆప్షన్ డి డిబ్బా. సేమ్ అలాగే ఈ ఇచ్చిన దాంట్లో ఈ లైన్ ఇచ్చారు కదా, దాంతో ద్విత్వాక్షర్ ఏది అంటే ఆప్షన్ బి. ఈ పేపర్ మనతో షేర్ చేసిన యోజితకి ఇంకోసారి థ్యాంక్స్ చెప్తున్నాం. మీరు కూడా మీ పేపర్లు మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.com కి మీ పేరు, ఊరితో సహా పంపించండి. ఇంకొక సబ్జెక్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.